ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ కానీ, లేకపోతే మనీ టేక్స్ కానీ, లేకపోతే మానిటైజేషన్ అని చెప్పారు కాబట్టి ఆన్ దట్ నోట్ ఒక క్యూరియాసిటీగా అడుగుతున్నా, అసలు ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఒక సాంగ్కి? అయ్యో ఇప్పుడు అది ఎందుకులేండి. అంటే ఇప్పుడు ఇప్పుడు నిజంగా చేయాలనుకున్న వాళ్ళకి చేయొచ్చు, ఎంతతో అయినా చేయొచ్చు. సరే మీరు చేసిన స్టాండర్డ్లో చేయాలంటే నేను కిలికి చెప్తాను, దానికన్నా అయితే ఇది ఎక్కువైంది. సరే అది చెప్పి దానికంటే ఎంత ఎక్కువ అవుతుందో చెప్పండి, మేము కౌంట్ చేసుకుంటాం. అంటే లేదులేండి, అంటే యూ కెన్ డూ ఇట్ ఇన్ ఎనీ బడ్జెట్ ఆనెస్ట్లీ. కాకపోతే ఇది కంబ్యాక్ లాగా ఉండాలి అని చెప్పి ఎక్కడ ఆగకుండా ముందుకు తీసుకెళ్ళాము. అబౌట్ కిలికి ఆల్మోస్ట్ 35 lakhs ప్లస్ అయిందండి. బట్ వీ గాట్ ఎవ్రీథింగ్ అండ్ మోర్ బ్యాక్ ఆన్ దట్, ప్రాబబ్లీ యాజ్ మచ్ as దట్ ఆర్ మోర్. విత్ చాలా వరకు కొన్ని ఏరియాస్ మానిటైజేషన్ చేయలేదు కూడా నేను, అవన్నీ చేసుంటే బాగుండేదేమో. మ్యూజిక్ లేబుల్స్ ఎక్కడ హెల్ప్ చేస్తాయి అంటే విత్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ సంథింగ్. ద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఈజ్ వెరీ లార్జ్. యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఆ నెట్వర్క్ ఉండదు మనకి. బికాజ్ ఒక్క పాట 10 పాటలకి చేయటం, వాళ్ళు నెల రోజుల్లో 100 పాటలు వస్తాయి. సో దే హ్యావ్ అ లాట్ మోర్ కనెక్షన్ విత్ ద హోల్ నెట్వర్క్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ యా, ఇట్ ఈస్ క్వాలిటీ రావాలంటే కాస్ట్లీ అఫేర్ అండి, అదైతే చెప్పగలను. సినిమా పాటకి ఎంత అవుద్దో అంత అవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా అవ్వచ్చు. బిన్ని గారు యా, బిన్ని గారికి హలో అండి. అలా సినిమా పాట చేయడం వారు, ఇలాంటి పాప్ మ్యూజిక్ కొరియోగ్రాఫ్ చేయడం వారు, మిమ్మల్ని మీరు ఎంతవరకు ట్యూన్ చేసుకున్నారండి? అంటే ఫస్ట్ నుంచి నాకు అంటే అబ్రాడ్ మ్యూజిక్ వీడియోస్ చూడడం ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండేదండి. అండ్ అవి స్మిత గారే స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి అవి నేను ఫాలో అవుతూ ఉండేవాడిని. ఎప్పటికైనా ఇవిడికి ఒకసారి సాంగ్ చేయాలి అని ఫీల్ ఉండేది. సో దాని మీద నేను హోంవర్క్ ఎప్పుడు చేస్తూనే ఉన్నానండి. అంటే మ్యూజిక్ వీడియోస్కి వేరే మేకింగ్, వేరే షార్ట్ కట్టింగ్ ఇవన్నీ వేరేగా ఉంటాయి. సో అది ఎప్పుడు అది నడుస్తూనే ఉండేది. ఫైనల్ కరెక్ట్ టైం వచ్చింది. సో సెట్లో స్మిత గారి ఎనర్జీ గురించి చెప్పండి కొంచెం. మామూలు ఎనర్జీ కాదండి. అంటే అనుకోవచ్చు ఇది ఒక్కొక్కటి 4-5 days చేసాం అనుకోవచ్చు. సాంగ్ కాదు, జస్ట్ 2 daysలో ఫినిష్ చేసాం. అంటే 2 కాల్ షీట్స్ అనుకోండి. సో అది